తీర్పు చెప్పడానికి పంచాయతీకి వెళ్తున్న నిన్ను ఆపి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు తెలుసమ్మా. కానీ తప్పడం లేదు. నాకో మాటిస్తావా అమ్మా? ఈ పరిస్థితుల్లో అయితే అడగకూడదు. అందుకే ఈ కుటుంబ పెద్దగా, మీ మావయ్యగా కుటుంబం పట్ల నా ధర్మాన్ని నిర్వర్తించాలి కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి మావయ్య. నా కుటుంబం విడిపోకుండా ఉండేలా తీర్పు చెప్తావా అమ్మా? నన్ను క్షమించండి మావయ్య. ఏంటే మా నాన్న అడుగుతుంటే పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? ఇప్పుడు నీకున్న ఈ సర్పంచ్ పదవి మా నాన్న పెట్టిన భిక్ష. నోరు మూసుకుని ఆయన చెప్పినట్టు చేయి. ఒరేయ్, అలా అనొద్దురా. అడిగినివ్వండి మావయ్య. ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. సర్పంచ్ అనే ఈ పదవి నాకు మీరు పెట్టిన భిక్ష. తమ్ముడు తనవాడే అయినా న్యాయం చెప్పాలి అంటారు. కాబట్టి మన కుటుంబం వైపు కాదు, న్యాయం వైపే ఉంటానని చెప్తున్నాను. ఏంట న్యాయం ధర్మం అంటూ? ఈ పదవిని అలంకరించే ముందు మామయ్య గారికి మాటిచ్చానండి. నీతి తప్పని మీ బాటలోనే నడుస్తాను, ధర్మం వైపే ఉంటాను అని. ఇంతకాలం మీరు కూర్చున్న ఆ కుర్చీకి అపకీర్తి తీసుకురాను అని. అంచేత మిమ్మల్ని క్షమించమని అడగడం తప్ప ఇంకే సహాయము చేయలేను మామయ్య. కుటుంబం విడిపోతున్నందుకు కన్నీళ్లు, నా వారసురాలిగా నిలబెట్టిన నా కోడలు వ్యక్తిత్వం చూసి ఆనంద బాష్పాలు. సరేనమ్మా, అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఏమీ అనుకోవద్దు. నీకేది న్యాయం అనిపిస్తే అది చెయ్యి. పదరా.